కరీంనగర్ కాజీపేట్ బైపాస్ రైల్వే లైన్. కరీంనగర్ కాజీపేట్ బైపాస్ రైల్వే లైన్ అనుకోవచ్చు, కరీంనగర్ వరంగల్ బైపాస్ రైల్వే లైన్ అనొచ్చు, అండ్ పెద్దపల్లి బైపాస్ రైల్వే లైన్ కూడా అనొచ్చు. సో మెయిన్గా అయితే పెద్దపల్లి బైపాస్ రైల్వే లైన్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ప్రజెంట్ మనం పెద్దపల్లి బైపాస్ క్యాబిన్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. సో బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. ఈ స్టేషన్లో ప్లాట్ఫామ్ పొడుగు పెంచబోతున్నారు. కొత్త స్టేషన్ కన్స్ట్రక్షన్ కాబోతుంది ఇక్కడ పెద్దపల్లి టౌన్ అని చెప్పి. సో రీసెంట్గా కొన్ని న్యూసెస్ అయితే రావడం జరిగింది. సో మరి వర్క్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం మనం. ఇక్కడ దాకా వస్తే పెద్దగా మార్పులు ఏం లేవు, సేమ్ యాజ్ ఇట్ ఈస్. బైపాస్ క్యాబిన్ స్టేషన్ ఎలా ఉందో అలానే ఉంది. సో ప్లాట్ఫామ్ పొడవు పనులు కానీ ఏ పనులు కానీ జరగట్లేదు ప్రస్తుతానికైతే. ఇక్కడ చూడండి, ఈ బైపాస్ క్యాబిన్కి రావడానికి కూడా సిమెంట్ రోడ్ అయితే వేశారు. సో అప్రోచ్ రోడ్ కనెక్టివిటీ అయితే తీసుకొచ్చారు. కాకపోతే స్టేషన్ కన్స్ట్రక్షన్ అవుతే ఇదే రోడా లేకపోతే ఏ రోడ్ అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. బట్ చాలానే డెవలప్మెంట్ అయితే అయ్యింది ఇక్కడ. సో రోడ్ కానీ స్టేషన్ డెవలప్మెంట్ కానీ. సో మెయిన్గా ఎక్కువగా గూడ్స్ ట్రైన్స్కి ఎక్కువగా ప్రిఫర్ అయితే ఇవ్వబోతున్నారు. సో మేబీ టౌన్ స్టేషన్ అనేది వచ్చిన తర్వాతనే ప్యాసింజర్ ట్రైన్స్కి అయితే అలో అయితే ఉంటుంది ఈ రైల్వే లైన్లో. ఒకసారి మనం ట్రాక్ పైకి వెళ్ళి అటు స్టేషన్ వైపుకి అయితే ఒకసారి చూద్దాం. సో చూడండి ఇదంతా కూడా కరీంనగర్ కాజీపేట్ బైపాస్ రైల్వే లైన్. కరీంనగర్ కాజీపేట్ బైపాస్ రైల్వే లైన్ అనుకోవచ్చు, కరీంనగర్ వరంగల్ బైపాస్ రైల్వే లైన్ అనొచ్చు, అండ్ పెద్దపల్లి బైపాస్ రైల్వే లైన్ కూడా అనొచ్చు. సో మెయిన్గా అయితే పెద్దపల్లి బైపాస్ రైల్వే లైన్. ఇటు కరీంనగర్ ఇటు కాజీపేట్ వరంగల్ వైపుకి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇది బైపాస్ క్యాబిన్ స్టేషన్కి రావడానికి సిమెంట్ రోడ్. సో చూడండి, మొత్తం వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి బైపాస్ రైల్వే లైన్కి సంబంధించి. బట్ ఇక్కడ మనకి కొత్త స్టేషన్ రాబోతుందన్న న్యూస్ అయితే వస్తున్నాయి, కానీ ప్రస్తుతానికైతే ఎలాంటి వర్క్స్ అయితే లేవు. సో చూడండి, ఇది స్టేషన్ బిల్డింగ్ ప్రస్తుతానికి. బైపాస్ క్యాబిన్, పెద్దపల్లి బైపాస్ క్యాబిన్. సో ఇటు చూడండి, అది మెయిన్ రైల్వే లైన్, అక్కడ మెయిన్ రైల్వే లైన్ ఉంటుంది. సో ఇది ప్రస్తుతానికైతే సిచ్యువేషన్. చూడండి ఎంత దూరంలో ఉంది బైపాస్ క్యాబిన్ స్టేషన్. జూమ్ చేస్తున్నాను. స్టేషన్ జస్ట్ స్టేషన్ మాస్టర్ సిగ్నలింగ్కి సంబంధించిన మనిషి ఉండడానికి మాత్రమే సరిపోయేంతగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. చూడండి, ఇప్పుడు మనం నడుస్తుంది బైపాస్ క్యాబిన్ రైల్వే లైన్కి సంబంధించి పైన అయితే నడుస్తున్నాం. సో ఈ రైల్వే లైన్లో ప్రస్తుతానికి అయితే ఏ ట్రైన్స్ నడవడం లేదు. సో ఫ్యూచర్లో ఖచ్చితంగా ట్రైన్స్ అయితే నడుస్తాయి. రీసెంట్గా ఒకటి చెర్లపల్లి ట్రైన్ అప్పట్లో ఒకటి రన్ అయింది, అదొకటి మాత్రమే ప్యాసింజర్ ట్రైన్ మాత్రమే రన్ అయింది, మిగతావి అయితే ఏవి రన్ కాలేదు. సో స్టేషన్ క్యాబిన్ స్టేషన్లో కొందరైతే ఈ రైల్వేకి సంబంధించి అయితే కొందరైతే అక్కడ ఉన్నారు స్టేషన్ దగ్గర. ఇటు ప్రస్తుతానికి గూడ్స్ ట్రైన్స్ కూడా ఏం రన్ కావట్లేదు. సో ఇక్కడ పెద్దగా చూపెట్టడానికి కూడా ఏం లేదు ప్రస్తుతానికి. సో అటు సైడ్ కనెక్టివిటీ ఇచ్చారు, ఇటు సైడ్ కనెక్టివిటీ ఇచ్చారు, అండ్ స్టేషన్ బైపాస్ క్యాబిన్ స్టేషన్ కూడా కన్స్ట్రక్షన్ అయితే అయిపోయింది. చూడండి, సో వీడియోకి ఖచ్చితంగా లైక్స్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ తాళ్ళు పెట్టుకొని ఉండండి. ఇప్పుడు మనం స్టేషన్ దగ్గర దాకైతే వచ్చేసాము. అటు సైడు కరీంనగర్ పెద్దపల్లి రైల్వే లైన్లో ఏదో ట్రైన్ వెళ్తుంది. ఆ రూట్లో ఎక్కువ శాతం అయితే గూడ్స్ ట్రైన్స్ రన్ అవుతాయి, మనకు తెలిసిందే. బట్ ఏదో ఇంజన్ వెళ్తుంది, కేవలం ఇంజన్ మాత్రమే వెళ్తుంది.
చూడండి, స్టేషన్కి ముందు భాగం ఇటు రేకులు కూడా వేసారు. చాలామందికి తెలియదు ఇక్కడ పెద్దపల్లి బైపాస్ క్యాబిన్ స్టేషన్ అనేది ఒకటి కన్స్ట్రక్షన్ చేశారని చెప్పి. సో ఇది ఏదో ట్రైన్ వెళ్తుంది, అదే ఈ ట్రాక్ పైన వస్తుందా అన్నట్టు అనిపిస్తుంది. బట్ మెయిన్ రైల్వే లైన్లోనే వెళ్తుంది ప్యాసింజర్ ట్రైన్. కొంచెం డల్గా ఉంది కాబట్టి ఇట్లా వస్తుంది వీడియో క్లారిటీ. చూడండి, అక్కడ మెయిన్ రైల్వే లైన్ పైన ప్యాసింజర్ ట్రైన్ అయితే వెళ్తుంది. ఎక్స్ప్రెస్ ఆర్ ప్యాసింజర్ లేదు, ఏదో కార్గో ట్రైన్. బైపాస్ క్యాబిన్, పెద్దపల్లి బైపాస్ క్యాబిన్. సో ఇటు చూడండి, అది మెయిన్ రైల్వే లైన్, అక్కడ మెయిన్ రైల్వే లైన్ ఉంటుంది. సో ఇది ప్రస్తుతానికైతే సిచ్యువేషన్. చూడండి ఎంత దూరంలో ఉంది బైపాస్ క్యాబిన్ స్టేషన్. జూమ్ చేస్తున్నాను. స్టేషన్ జస్ట్ స్టేషన్ మాస్టర్ సిగ్నలింగ్కి సంబంధించిన మనిషి ఉండడానికి మాత్రమే సరిపోయేంతగా అయితే కన్స్ట్రక్షన్